రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏ ప్రకటనలు కూడా ఒక నెల రోజులు వాయిదా వేయమని, ఉద్యోగ ప్రకటనలు వాయిదా వేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మంత్రి గారి తరఫున. అదేవిధంగా మరి మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అమరవీరుల కుటుంబాలను గౌరవించుకున్నప్పటి వాళ్ళు అట్లనే ఈ రోజున మంత్రి గారు సొంతంగా ఇంత పెద్ద కార్యక్రమం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇంతకన్నా గొప్పగా రేపు చట్టమైనాక మాదిగా అమరవీరులను గుర్తించి మళ్లీ ప్రభుత్వం మనల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నా. ఈ ఉద్యమంలో పాల్గొన్న మొత్తం నాయకులందరినీ కూడా ఉద్యమకారులుగా గుర్తించాలని కోరుతా ఉన్నా. వారిపై పెట్టిన కేసులు మొత్తం కూడా ఎత్తివేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎట్లయితే తెలంగాణ ప్రభుత్వము ఉద్యమకారులను గుర్తించి 250 గజాల స్థలాన్ని ఇస్తామని ప్రకటించిండ్రు, మొత్తం మాదిగ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులందరినీ కూడా ఉద్యమకారులకు గుర్తించి వాళ్ళందరికీ కూడా 250 గజాల స్థలం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మీరు ఉద్యమకారులుగా గుర్తిస్తే ఇందిరమ్మ ఇళ్లలో, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అదేవిధంగా మాదిగ ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని, అది మ్యాండేటరీగా తీసుకోవాలని ప్రభుత్వం కోరుతా ఉన్నా మిత్రులారా. అయితే ఇంతమంది సంతోషంగా ఉన్న ఒక వ్యక్తి మాత్రం తాజ్బాం లాగా తన గుడ్లు తానే తిన్నదంట తాజ్బాం. అట్లనే చూస్తా ఉంటే ఒక వ్యక్తి మాట్లాడదు ఎందుకు మీరు డిస్టర్బ్ చేయలేదు. ఎప్పుడు నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతా, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిండ్రు. 2 ఉద్యమాలలో పాల్గొనే అవకాశం నాకు వచ్చింది. ఒకటి తెలంగాణ ఉద్యమంలో మీరందరూ చూసిండ్రు, వర్గీకరణ ఉద్యమంలో 2010 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వర్గీకరణ డిమాండ్లు శాస్త్రీయ పద్ధతి లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని సంఘాలను కలుపుకొని 10 సంవత్సరాల పాటు ఉద్యమం చేసిన. ఇవాళ ఆ 12% రాలే కదా, 9 వచ్చింది కావచ్చు అనుకోవచ్చు. కానీ రేపు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం లెక్కలు పెడుతుందో అప్పుడు అది 11కు పోద్ది, ఆ తర్వాత జనాభా లెక్కలు అది 12కు పోద్దని కూడా ఆ విధంగా చట్టం చేయాలని ముఖ్యమంత్రి గారు కోరుతున్నా. మంత్రి గారు అర్థమైందా? ఎట్లా అంటే ఈ చట్టంలో రిజర్వేషన్ పెరిగినప్పుడు మన రిజర్వేషన్ కూడా పెరగాలి, అట్టుండదు చట్టంలో. అప్పుడు మనకు న్యాయం జరుగుతుంది. మనం పుట్టిన కాడ నుంచి 15 చూస్తున్నాం మనం. ఎప్పుడు కూడా రిజర్వేషన్లో జనాభా పెరుగుతూనే ఉన్నది. నేను పుట్టిన కాడ నుంచి నాకు కూడా ఇంటర్మీడియట్లో 15%, డిగ్రీలో 15%, పీజీలో 15%, ఉద్యోగాలలో 15%. మరి 15% తోటే మన జీవితం అయిపోతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మొన్న కులగణనలో మంది 17.48% ఉన్నది. అది రేపు కేంద్రం చేసినప్పుడు 18 అయితే ఆ రిజర్వేషన్ ప్రకారం మన రిజర్వేషన్ పెరగాలని నేను కోరుతా ఉన్నా. అట్లా చట్టం చేస్తే మాదిగ జాతికి 12 వస్తుంది, 13 కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మాదిగ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్.